కీర్తనల గ్రంథము 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఇక్కడ మనకి 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఈరోజు మరి దేవుడు ఇంకొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు నాకు ఇచ్చారు. దేవుడు ఇన్ని సంవత్సరాలు దాచి కాచి కాపాడి ఆయన రెక్కల చాటున అసలు ఆయన చేసిన మేలు నేను ఒక మాటలో చెప్పలేను. అసలు ఇన్ని సంవత్సరాలు నాకు ఇచ్చిన ఆరోగ్యం చాలా గొప్ప కృపావరం, నాకు ఆయుష్కాలం చాలా గొప్ప కృపావరం, నేను కలిగి ఉన్నటువంటి కుటుంబం, నాకు ఇచ్చిన భర్త బిడ్డ, అందరినీ బట్టి కూడా దేవునికి నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను ఈరోజు. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరినీ బట్టి, ఎంత మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చాలా సంఘాలలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఏ సంఘంలోనైనా డిస్టర్బెన్స్ ఉంటుంది. చిన్న సంఘం ఒక 10 మంది ఉన్నా కూడా సేవకుని మీద తిరుగుబడే వాళ్ళు ఉంటారు, సేవకుడు అంటే పడని వాళ్ళు ఉంటారు, చాలా గొడవలు ఉంటాయి, ఆధిపత్య పోరులు ఉంటాయి, చాలా చాలా గందరగోళాలు ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. కానీ ఆది నుంచి దేవుడు నాకు ఇచ్చిన కృప 18 సంవత్సరాలు నిరంతరంగా మన సంఘము కొనసాగుతూ నేను ఇంత ప్లెజెంట్గా ఉన్నానంటే, ఇంత పీస్ఫుల్గా సంఘాన్ని నడిపిస్తున్నానంటే, అసలు నేను చూసుకోకపోయినా చూసుకునే పిల్లల్ని వెనక స్తుతించేవారిని, పాడేవారిని, మరి ప్రార్థించేవారిని అందరినీ దేవుడు నాకు ఇచ్చారంటే ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయన ప్రేమించే వాళ్ళకి స్పెషల్గా జరుగుతూ ఉంటాయి, అన్నీ స్పష్టంగా తెలిసిపోతుంది అది. కాబట్టి నిజంగా ఆయన ప్రణాళికలో నేను ఉన్నానని అయితే ఎప్పుడు నేను సంతోషిస్తాను. నా దేవుణ్ణి బట్టి నా ఆనందం అంతా దేవునిలోనే, నా అతిశయం దేవునిలోనే. నేను గొప్ప చెప్పుకోవడానికి రాలేదు, కానీ ఆ కృతజ్ఞతతో నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను మీకు. నేను ఎక్కువగా ఆనందించేదంతా నా దేవుని సన్నిధిలోనే. ఏదైనా ఊరు వెళ్తే సంతోషం కొంతమందికి, ఏదైనా మంచి తిండి తింటే సంతోషం కొంతమందికి, ఏదైనా మంచి వస్తువు కొనుక్కుంటే సంతోషం, లేకపోతే ఏదో మీ పిల్లలను బట్టి సంతోషం, మీకు ఇచ్చిన భర్తను బట్టి సంతోషం, ఇలా అందరికీ రకాల సంతోషాలు ఉంటాయి కదా. నేను దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలు, నాకు చాలా సంతోషం. ప్రార్థన స్థలంలో నేను కూర్చుంటే చాలు, నా హృదయం అంతా స్పిరిట్ ఆఫ్ జాయ్తో నింపబడుతుంది. నేను దేవుని యందు చాలా ఆనందిస్తాను. ఇది నా సాక్ష్యం. కాబట్టి ఆయనను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ మనము 100వ కీర్తనలో చూసినప్పుడు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, మనలను ఆయన, మనం ఏమనుకుంటున్నామంటే మన తల్లిదండ్రులు మనల్ని పుట్టించారేమో అనుకుంటాం, అంతే కదా. మన తల్లిదండ్రులు కంటారు మనల్ని, వాళ్ళు మనల్ని పుట్టించారేమో అనుకుంటూ ఉంటాం అనేక సందర్భాల్లో. కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నారు, యెహోవాయే మనలను పుట్టించెను అని. అందరికీ ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డకి వాళ్ళ తల్లి ఎవరో వాళ్ళ తండ్రి ఎవరో తెలుస్తారు, కానీ వారిని పుట్టించిన దేవుడు ఎవరో తెలియదు. అవునా కదా? కరెక్టేనా? ప్రతి ఒక్కరికి మీ మమ్మీ తెలుసా, మీ డాడీ తెలుసా అంటే తెలుసండి, ఒకవేళ చనిపోతే నేను 3 సంవత్సరాలు వచ్చేసరికి మా నాన్న చనిపోయాడంట, నాకు తెలీదు అని చెప్తారు. పోనీ లేదంటే నేను ఆవిడ ఫోటో చూశాను, మా అమ్మ నేను పుట్టినప్పుడే చనిపోయిందంట అని చెప్తారు. పోనీ అలా తెలుసానైతే నీకు అమ్మమ్మ ఉందా అంటే ఉన్నారు, అందరూ ఉన్నారండి. అమ్మ తెలుసు, నాన్న తెలుసు. అయితే నిన్నెవరు పుట్టించారో తెలుసా అంటే ఆ దేవుడైనటువంటి యెహోవా గురించి అందరికీ తెలియదు. ఖచ్చితంగా వారిని ఎవరు పుట్టించారో ఎవరికీ తెలియదు. ఈరోజు ఆయన స్పష్టంగా ఇక్కడ రాస్తున్నారు, యెహోవాయే మనలను పుట్టించెను. ఎంత గొప్ప విషయం కదా అది. దేవుడే మనల్ని పుట్టించాడని ఈరోజు తెలుసుకుంటాం. మామూలుగా సైన్స్ పరంగా ఆలోచన చేస్తే తండ్రి దగ్గర నుంచి కొన్ని కోట్ల కణాలు తల్లి దగ్గరికి వస్తాయి మనం పుట్టడానికి ముందు.
అవి ఇంచుమించు 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు రిలీజ్ అవుతాయంట తండ్రి దగ్గర. వాటిని శుక్రకణాలు అంటారు సైంటిఫిక్గా మనం సైన్స్లో ఆలోచిస్తే. ఇదంతా కూడా బైబిల్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా దేవుడు రాయించారు కదా. సైన్స్ ఏంటి, సోషల్ ఏంటి, మ్యాథమెటిక్స్ ఏంటి, దేనికి సంబంధించిందైనా సరే బైబిల్లో మనకు దొరుకుతుంది. అన్ని కోట్ల కణాలు తండ్రి దగ్గర నుంచి రిలీజ్ అయ్యి వచ్చినప్పుడు అవి ఎలా ఉంటాయో మీరు చూసారు కదా. చిన్నది మీరు యూట్యూబ్లో కూడా ఆన్ చేసి చూస్తే చిన్న తలకాయ ఉండి ఒక తోక ఉన్నట్లు ఉంటుంది. ఆ కణాలన్నీ ఇలా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాయి. చిన్న తలకాయ ఉండి దానికి ఒక తోక ఉంటుంది. అదే మనం. చిన్న తలకాయ ఉండి ఒక తోక చూసారా మీరు? అవి కణాలు. 20 కోట్ల కణాల నుంచి 50 కోట్ల కణాల వరకు రిలీజ్ అయితే వాటన్నింటినీ జయించుకొని ఒక్కటి తల్లి గర్భములోనికి వెళుతుంది. అదే మనం. అన్ని కణాలు చనిపోయినాయి అండి ఆ పోటీలో. వాళ్ళు ఇంకెవరెవరో, వాళ్ళ పేర్లు ఇంకేంటంటో, వాళ్ళందరినీ జయించుకుని తల్లి గర్భంలో మనం వెళ్ళి దడ్మని పడిపోతామంట. గలతీరికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, నా తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని అని రాయబడి ఉంటుంది. పౌలు రాస్తున్నాడు, తల్లి గర్భంలో వెళ్ళి పడ్డామంట. అవునా కదా? తల్లి గర్భంలోనికి వెళ్ళి మనము పడినది మొదలుకొని నన్ను దేవుడు ఏ విధముగా ఏర్పరచుకున్నాడో అని పౌలు రాస్తాడనమాట. ఈరోజు మనం అందరం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మన జీవితంలో పుట్టినరోజు వస్తూ ఉంటుంది. ఆ రోజు కొంతమంది పార్కుల్లో సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది బీచ్లో కేక్ కటింగ్ చేసుకుంటారు, కొంతమంది ఏరోప్లైన్లో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్పేస్లోకి వెళ్ళి చేసుకుంటున్నారు, కొంతమంది సముద్రం లోపలికి వెళ్ళి కూడా చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఘనతను బట్టి, వాళ్ళ యొక్క సంతోషాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చేసుకునేవి అవన్నీ. కొంతమంది వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ డబ్బుని బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి, ఏవో వాళ్ళు కలిగి ఉన్న దానిని బట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. నేనైతే నా పెళ్ళైన దగ్గర నుంచి ఉపవాసం ఉండి ఒక మూలను కూర్చొని ప్రార్థన చేస్తూ సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇక్కడ నేను మంచిగా దేవునితో సహవాసం చేయడమే నేర్చుకున్నాను. మూలను కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ 3 గంటల వరకు కనిపెడుతూ అలా దేవునితో మాట్లాడుతూ ఉండేదాన్ని ఒకరిదాన్ని. ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు యాజ్ యూజువల్గా, మా బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను ఇంకంతా ఇలాగే ఉండేదాన్ని. మీరందరూ పరిచయం అయిన తర్వాత కూడా చాలా కాలం ఇలాగే ఉంది. గతించిన ఒక 4 ఇయర్స్ నుంచి మాత్రమే మీరందరూ ఇనిషియేటివ్ తీసుకొని ఈ విధంగా లేదు, మేము మా పాస్టమ్మ గారి పుట్టినరోజుని ఇలా సెలబ్రేట్ చేయాలి, కొంచెం ఆవిడ ఆనందింప చేయాలని మీరు ఇలా చేస్తున్నారు. అది నాకు నచ్చింది, దాంట్లో నేను సంతోషించాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలు నాకు నిజంగానే నా ప్రమేయం లేకుండా వచ్చి నా కోసం ఇలా రాత్రంతా డెకరేషన్ చేసి ఏదో పాస్టమ్మ గారిని కొంచెం ఆనందింప చేద్దాం అనే ఫీలింగ్ ఎవరికైనా నచ్చుతుంది. అది వద్దు అని చెప్పినా కూడా ఇది చూసినప్పుడు సంతోషం కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా జరుగుతూ ఉంది మనకి. అయితే సరే, మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. మనం ఎందుకు పుట్టాం? భూమి మీద ఫస్ట్ పుట్టినటువంటి బిడ్డ ఎవరో చెప్పండి. ఫస్ట్ ఎవరు పుట్టారు? ఆదాము పుట్టాడా? ఎవరి కడుపులోంచి పుట్టాడు? ఆదామును దేవుడు తయారు చేశారు, అవ్వని కూడా దేవుడు తయారు చేశాడు. వాళ్ళిద్దరు పుట్టలేదు తల్లి గర్భంలో, మనలాగా పుట్టలేదు వాళ్ళిద్దరు. వాళ్ళని మంటిని తీసుకొని దేవుడు ఆదామును తయారు చేసి ఆయన ఊపిరిని ఆయనలోనికి ఊదినప్పుడు అది జీవాత్మ అయింది. అప్పుడు ఆయన మనుష్యుడయ్యాడు. ఆయనలో నుంచి మరలా హవ్వని ఆయన తయారు చేశాడు. వాళ్ళు తయారు చేయబడ్డారు వాళ్ళిద్దరు. మొదట పుట్టినవాడు కయ్యను అండి. ఒకసారి తెరవండి ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అంది అక్కడ ఆవిడ. ఫస్ట్ పుట్టాడు అనమాట ఆయనే. పుట్టడం అంటే ఫస్ట్ బర్త్ భూమి మీద మనకు తెలిసి బైబిల్లో ఆయన కయ్యనే మొదట పుట్టాడు. అప్పటి వరకు పుట్టుక లేదు, తయారు చేయబడ్డారు దేవుని చేత. అప్పుడు అవ్వ ఏమంటుందంటే, నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుణ్ణి ఒక బిడ్డ పుడితే మనకు ఒక మనుష్యుడు సంపాదించుకున్నట్లు కదా, ఒక మనుష్యుడిని సంపాదించుకున్నాను అంది. అయితే ఆ మనుష్యుడు ఎందుకు పుట్టాడో, అతని ఉద్దేశ్యం ఏంటో, అతన్ని పుట్టించుటలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటో అవ్వ ఆ మనుష్యుడికి నేర్పిందా? నేర్పలేదు. యెహోవా దేవుడు ఎట్టివాడో ఆ మనుష్యుడికి అసలు సరిగ్గా గైడెన్స్ ఇవ్వలేదు. ఒక మాటలో చెప్పాలంటే, వారు ఎంత సమీపంగా దేవుణ్ణి చూసిన వారో, భార్యాభర్తలు ఇద్దరు దేవునితో నడిచిన వారు, దేవునితో సహవాసం చేసిన వారు, దేవుని హృదయం ఎలా ఉంటుందో తెలుసు, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు, ఆయన ఎంత మంచివాడో తెలుసు.
కానీ ఆ కుమారుణ్ణి దేవుని కొరకు ఆవిడ పెంచలేకపోయింది. ఆవిడ దేవుని కొరకు పెంచలేకపోయింది. ఖచ్చితంగా కనబడుతుంది కదా ఇక్కడ. మనం కూడా బిడ్డలు పుట్టినప్పుడు యెహోవా నాకు ఒక బిడ్డను అనుగ్రహించాడు, నేను ఒక మనుష్యుడిని సంపాదించుకున్నానని మనమందరం కూడా అనుకుంటున్నాం. బిడ్డలు పుట్టిన వాళ్ళు బిడ్డల కోసం ఎంత అంగలారుస్తారో బిడ్డలు పుట్టేసిన వాళ్ళకి ఆ బాధ తెలియదు. బిడ్డలు పుట్టిన వారికి ఆ బాధ తెలిసినప్పుడు పుట్టిన మనమేమంటున్నామంటే నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుడిని సంపాదించుకున్నాను అని మనము చెప్పాలి. వాళ్ళు ఎందుకు, ఆ మనుషులు ఎందుకు అంటే మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఒక ఉద్దేశ్యము చెప్పున తల్లి గర్భములో మనల్ని రూపించుకుంటాడంట. రూపించుకోవడం కాదు, నిర్మాణం చేస్తాడంట. నిర్మాణము చేస్తాడంట. అన్ని కణాలు దగ్గరికి వచ్చి ఒకే ఒక్కటి, ఇదిగో ఈమెనే నేను లోపలికి వెళ్ళేలాగా అలౌ చేస్తున్నాను అని దేవుడు ఆ తల్లి గర్భంలోనికి ఒకే ఒక్క కణాన్ని పంపించినప్పుడు ఆ కణమే మనం తయారయ్యాము. లేకపోతే మిగతావన్నీ కూడా అక్కడ డెడ్ అయిపోయి వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క కణముగా ఉన్న మనల్ని ఎందుకు రూపించాడు దేవుడు, ఎందుకు పంపించాడు దేవుడు? పంపించిన దగ్గర నుంచి ఆయన శిల్పి, నిర్మాణకుడు. ఆయన ఏ కణాలు ఎటువైపుకి వెళ్ళాలి, ఏ నరాలు ఎటువైపుకి సెట్ అవ్వాలి, ఏ విధముగా మన బాడీ అంతా కూడా ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఫామ్ అవ్వాలి అనేది ఆయన నిర్మాణకుడు అంటున్నాడు. ఈయన యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 43:1 చూడండి. ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడనగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను నిర్మించిన వాడంట. ఏం చేశాడు ఆయన? నిర్మించడం అంటే దేనికి నిర్మాణం చేస్తాం? పెద్ద పెద్ద బిల్డింగ్స్కి నిర్మాణం చేస్తాం. మనకి నిర్మాణం చేయడం ఏంటి చూడండి. మనల్ని ఆయన శిల్పియు నిర్మాణకుడు మన దేవుడి పేరు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ సృష్టిని ఆయన నిర్మించాడు. ఈ సృష్టిని ఆయన తయారు చేశాడు. కొండల్ని, గుట్టల్ని, ఈ ప్రకృతి అంతటికీ ఆయన నిర్మాణకుడు. ఆయన శిల్పియు నిర్మాణకుడు అని రాయబడి ఉంది. మనల్ని నిర్మించాడంట ఆయన. మనల్ని నిర్మించడం చూడండి. మనం ఎలాంటి వాళ్ళం, ఎలా నిర్మించబడ్డాం ఈరోజు, మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయబడ్డాం మనం ఈరోజు. ఎందుకు ఎంత మనల్ని ఎందుకు దేవుడు కన్స్ట్రక్ట్ చేశాడంటే ఊరి మీద పడి తిరగడానిక, దేవునికి ఎటువు కాకుండా అయిపోవడానికి. అసలు ఎందుకు పుట్టాం? బైబిల్ గ్రంథంలో అసలు ఎందుకు పుట్టాం? కొంతమంది పుట్టపోతే బాగుండు అని రాయబడి ఉందా లేదా? ఉందా? ఒకసారి మత్తయి సువార్త తెరవండి, 26-24 చదవండి. మత్తయి సువార్త 26-24. మనుష్య కుమారుడు గురించి రాయబడిన ప్రకారము చూడండి, మనిషి కుమారుడు ఆయన వెళుతున్నాడు. ఆయన గురించి రాయబడిన ప్రకారంగా ప్రభు వెళుతున్నారు. ఆయన గురించి ఏం రాయబడి ఉంది? ఆయన వస్తాడు, ఆయన తన ప్రాణం పెడతాడు, తన గొర్రెల కొరకు ఆయన మంచి కాపరిగా ఉంటాడు, ఆయన తన రక్తాన్ని ధారపోసి సంఘాన్ని కొనుక్కుంటాడు. ఆయన వచ్చిందే ఆయన ప్రాణం పెట్టడానికి. ఆయన గురించి లేఖనాలలో రాయబడిన ప్రకారం ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను అప్పగించిన మనుష్యుడు ఎవడైతే ఉన్నాడో వాడు అసలు పుట్టకుండా ఉంటే చాలా మంచిది అని రాయబడి ఉంది అక్కడ. మనల్ని చూసి దేవుడు వీడు పుట్టకుండా ఉంటే చాలా బాగుండు అని అనకూడదు. అవునా కదా? మనలో అనేక మంది 90 మంది ఉన్నాము అని అంటే కొంతమందిని చూసి దేవుడు వీళ్ళు పుట్టకుండా ఉండుంటే బెటర్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళు పుట్టి దేవుని పనులు చేయలేదు సరికదా, దేవుని పనులు చేసేవారిని చెడుపుతున్నారు అనుకోండి. వాడు ఆలయమైనటువంటి వాడి శరీరాన్నే వాడు చెడుపుకుంటున్నాడు అనుకోండి. దేవుని సేవకి వాడు అడ్డొస్తున్నాడు అనుకోండి. అసలు ఏ పని చేయకుండా భ్రష్టుడుగా తిరుగుతున్నాడు అనుకోండి. తాగి తిరుగుతున్నటువంటి పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు వెక్స్ అయిపోయి ఒక దినాన్ని అంటారు, ఒరే నువ్వు పుట్టకుండా ఉండుంటే నేను బాగుండునరా, అసలు నాకు ఈ 4 పిల్లల్లో నేను కనకుండా ఉండుంటే నాకు ఈరోజు ఈ నింద ఉండేది కాదని సహజంగా తల్లిదండ్రులు అంటారేమో. అదే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఆయన వాగ్దానం చేసిన ప్రకారం ఆయన వెళుతున్నాడు మనిషి కుమారుడు. కానీ ఎవడైతే ఒక మనుష్యుడు ఉన్నాడో వాడు దేవుణ్ణి అప్పగించాడే, వాడు పుట్టకుండా ఉండుంటే వాడికి మంచిదని అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది. శోధనలో ఉన్నప్పుడు యోబు కూడా ఏమంటాడంటే, నా తల్లి కనినప్పుడు అసలు నేను ఆ రోజు ఆ కనిన దినమే లేకుండా ఉండుంటే బాగుండేమో అంటాడు. ఎందుకంటాడంటే ఆయనకి కలిగిన శ్రమను బట్టి, ఆయన ఇంక ఓర్చుకోలేని, టాలరేట్ చేయలేని శ్రమ వచ్చినప్పుడు అసలు ఆ దినమే లేకపోయి ఉండుంటే నేను ఉండేవాడిని కాదు కదా అని యోబు తనను తాను పుట్టిన దినాన్ని శపించుకున్నట్లు ఒక చోట రాయబడి ఉంది. ఆయన శపించుకున్నాడు ఆ దినాన్ని.
అది వేరే సంగతి. దేవునితో ఆయన సహవాసం చేయడం, దేవుని గురించి ఆయన కనిపెట్టడం, దేవుడు వచ్చి ముఖాముఖి మాట్లాడడం. కానీ ఇక్కడ మనం చూసిన మనుష్యుడు ఇస్కరియోతు యోధ వాడేం చేశాడంటే దేవునితోనే ఉంటూ, దేవునితోనే సహవాసం చేస్తూ ఆ బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు అనేక మందిలో దయ్యాలు కూడా వెళ్ళగొట్టాడు వాడు. అనేక మందికి సువార్త కూడా ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ శక్తి నుంచి పైనుంచి పొందుకొని అప్పుడు కదా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్డినరీగా ఏం సెలెక్ట్ చేసుకోలేదు. అంత అభిషేకించాడు 12 మందిని దేవుడు. వాళ్ళల్లో ఒకడు ఇస్కరియోతు యోధ. కానీ అటువంటి వాడు పుట్టకుండా ఉండుంటే చాలా మంచిది అని మరి దేవుడే స్వయం యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడిన మాట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనల్ని చూసి దేవుడు ఆమె పుట్టకుండా ఉండుంటే బాగుండు అని అనకూడదు. అతడు పుట్టకుండా ఉండుంటే నాకు ఈ చెడ్డ పేరు వచ్చేది కాదు అని అనకూడదు. మనల్ని చూసినప్పుడు దేవుడు ఈ మాట మనకు తెలియదు ఇప్పటి వరకు. ఎందుకు అంటే పుట్టి ఇక్కడ దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి నరకాగ్నిలోనికి వెళ్ళిపోయే కంటే వాళ్ళు పిండముగా ఉండగానే రాలిపోతే మంచిది అని ప్రసంగి గ్రంథకర్త అంటాడు. ఈ మాటలు వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇవి మనం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం పుట్టినరోజు వస్తుందిగా, ఆ రోజు తెలుసుకోవద్దా నువ్వెందుకు పుట్టావో, ఆ రోజు తెలుసుకోవద్దా నీవెందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావో. పోనీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోక్కలేదు, ఏదో ఆ రోజు కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది మన హృదయంలో. అదొక ఫీలింగ్. అది మన పుట్టినరోజు డే వస్తుందంటే అది మనం చేసుకున్నా చేసుకోకపోయినా ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది మనకు లోపల. మనకి ఎవరైనా సెలబ్రేట్ చేసినా చేయకపోయినా, అసలు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనల్ని విష్ చేసినా విష్ చేయకపోయినా అదొక చిన్న ఏదో ఉంటుంది లోపల మెదులుతూ ఉంటుంది. మనకు అలవాటు అయింది కాబట్టి. కొంతమందికి ఆ రోజే డేటే తెలియదంట, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అసలు ఆ పుట్టినరోజు తెలియదంటే వాళ్ళకి ఏముండదు. మనకి కొంచెం ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనిపించాలి, ప్రభా నన్ను బట్టి నువ్వు సంతోషించేలాంటి పుట్టుక నాకుందా, పుట్టిన తరువాత నేను నిన్ను సంతోషపెట్టే సాధనంగా నేను నిజంగా బ్రతుకుతున్నానా, లేకపోతే అసలు పుట్టకుండా ఉండుంటేనే మేలుగా ఉండేదాన్ని. ఎందుకంటే ఒకసారి ప్రసంగి గ్రంథం తెరుస్తారా, 6వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతానే. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఒకడికి 100 మంది పిల్లలు అంటండి, బహుశా ఒక 25 మంది భార్యలు ఉండుంటారు. మరి అంతే కదా, 100 మంది పిల్లలను కన్నాడు వాడేదో శరీరేచ్ఛతో కన్నాడో లేకపోతే బహుభార్యత్వంతో కన్నాడో, మొత్తానికి వాడికి పుట్టేశారు అంతే 100 మంది పిల్లలు. కానీ వాడి జీవితంలో ఏ రోజు సంతోషం లేదంట. అసలు పిల్లలు ఉంటే సంతోషం ఉంటుంది కదా యాక్చువల్గా. అంటే ఇదివరకు రోజుల్లో ఆ దినాలలో వాళ్ళ సంపద వాళ్ళ ఘనత పిల్లల మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే లేయ కూడా నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను, ఈ రోజు నుంచి నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు, నేను ఒక ఆస్తిని సంపాదించినట్లే అన్న ఫీలింగ్లో ఆవిడ ఉంటుంటుంది. ఇంకొక బిడ్డ పుట్టాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంటుంది ఆమె. అలా బిడ్డలు స్వాస్థ్య భాగంగా వాళ్ళు ఎంచుతూ ఉండేవారు. అయితే ఇక్కడ వీడికి 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లలు ఉన్నారు కానీ వాడికి ఏ సుఖానుభవము లేదంట. వాడి జీవితకాలంలో ఎటువంటి ఆనందం వాడికి కలగలేదంట. అంత మాత్రమే కాదు, ఈ 100 మంది పిల్లలు ఉన్న వాడు చచ్చిపోయినప్పుడు కుక్క చావు చచ్చిపోయాడంట. ఎందుకని? సమాధి చేసేవారే వాడికి లేరంట. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. ఏమో సామెతల గ్రంథకర్త ఒక మాటను వివరిస్తున్నాడు. మనం ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి చాలా భయంకరమైనటువంటి దినాలు చూసిన వారమే 2020. ఆ కరోనా వచ్చినప్పుడు ఎవరు వారి దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఈవెన్ తండ్రికి వచ్చింది వెళ్ళడానికి లేదు, తల్లికి వచ్చింది లోపలికి రాకూడదు మమ్మీ అంటే, మమ్మీ కూడా ఏమంటుందంటే రాకు నాన్న, నువ్వు క్షేమంగా ఉంటే చాలు, నా దగ్గరికి రావద్దంటది. నిజమైనటువంటి తల్లి ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఈ జబ్బు దగ్గరికి వస్తే నీకు వచ్చేస్తుంది అంటే ఏం చెప్తుంది తల్లి? నువ్వు దూరంగా వెళ్ళిపో, నువ్వు మంచిగా ఉండు. అలా ఎవ్వరు కూడా వాళ్ళని బర్యాలు చేయడానికి కూడా వీళ్ళు లేనట్లు కొన్ని చావులు మనము మన యొక్క ఈ టైంలో చూసాం. మన పేరెంట్స్ చూడలేదు ఇలాంటివన్నీ, మనం చూసాం. అంటే కలరా ఎలా ఉంటుందో, ప్లేగ్ ఎలా ఉంటుందో అప్పుడు ఎవరో అయ్యాయి. ఆ తర్వాత మన పేరెంట్స్ వచ్చారు. మన పేరెంట్స్ ఇలాంటివి చూడలేదు. మళ్ళీ మనం చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఇది కృపాకాలంలో మనం ఉన్నాము, అంత్యకాలము అంటారు దీన్ని. ఈ సమయంలో ప్రతిదీ మన కంటికి తేట తెల్లంగా దేవుడు
కనబడజేస్తూ ఉన్నాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఎలా వెళ్ళొద్దు, ఎలా వెళ్ళాలి, ఎలాగ నువ్వు ఉన్నావు, ఎలా నీ బలహీనతను జయించాలి, కృప ఎలా నిన్ను ఆవరించింది, నువ్వు ఎలా జీవిస్తే నిత్య రాజ్యానికి వారసుడిగా ఉంటావు. దేవుని గ్రంథము సత్యమైనది, అది ఫాల్స్ కాదు. ఇది 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 పుక్కిటి పురాణం. నీ జన్మ నీకు ఏమంటారు, ఈ యానిమల్స్ పుట్టిన జన్మ ఒకటే అయితే మనం ఆలోచించక్కర్లే. అవి పుడతాయి, పెరుగుతాయి, పిల్లలను కంటాయి, ఆనందిస్తాయి, నవ్వుతాయి, ఆ తర్వాత ఏడుస్తాయి, తర్వాత ఏమవుతుంది, చచ్చిపోతాయి. ఏ లెక్క లేదో, చచ్చిపోయింది అంతే. అక్కడికి దాని జీవితము ఎండ్ అయిపోయింది. మనము అలాగే ఒక జీవులమే, కానీ మనల్ని దేవుడు చాలా తన పోలిక చెప్పున అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా ప్రశస్తంగా చేశాడంట దేవుడు. ఎందుకంటే ఆయన పోలికలో నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆయనతో పాటు నిత్యరాజ్యంలో యుగయుగాలు మనం ఉండాలి. మనం చనిపోయిన తర్వాత ఈ జీవితం అక్కడికి ఎండ్ అవ్వదు. మనం జీవిస్తున్నామంటే ఆస్తుల కోసమో, పిల్లల కోసమో, లగ్జరీ కోసమో, ఇంకో ఇల్లు కట్టుకోవడం కోసమో, లేదంటే ఈ లోకంలో డాబు దర్పం మనం చూపించుకోవడం కోసమో, ఇంకొక సంవత్సరం వచ్చింది అని చెప్పి ఏమీ సంపాదించుకోలేదు మనమని, సంపాదించుకున్న వాళ్ళని చూసి భర్తను సతాయించి ఏడవడానికో, లేకపోతే వాళ్ళకి ఇన్ని మేడల మిద్దెలు ఉన్నాయి మనకు లేవని కూర్చొని ఏడవడానికో, దానికి కాదు మనం క్రియేట్ చేయబడ్డాం. ఆయన మనల్ని తల్లి గర్భములోనే రూపించుకున్నప్పుడంట, ఇదిగో వీళ్ళు నా కొరకు, నన్ను సంతోష పెట్టడం కొరకు నేను వీళ్ళని కంటున్నాను అనుకున్నాడు ఆయన. ఆయన మనల్ని పుట్టించాడు. మనకి తండ్రి ఆయనే. తండ్రే కంటాడని రాయబడి ఉంటుంది బైబిల్లో ఎక్కడ చూసినా. ఆదాము ఈయనకన్నాడు, అబ్రహాము ఈయనకన్నాడు, ఆయన ఈయనకన్నాడు, ఆయనకన్నాడు. ఎవరికన్నారయ్యా అంటే తండ్రే కన్నాడు. ఎందుకంటే మొత్తం సృష్టి అంతటినీ కన్నా ఆయన పరమ తండ్రే కాబట్టి. తల్లి అక్కడ ఏమీ లేదు, తండ్రే కన్నాడు మనల్ని. కాబట్టి ఆయనే మనల్ని కనినప్పుడు, లేదంటే మనల్ని రూపించినప్పుడు, శిల్పకారుడు వలె మనల్ని చెక్కుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ కూడా నా బిడ్డలు కాబట్టి నేను వీరిని కన్నాను నేను. కాబట్టి వారిని రూపించినప్పుడు, ఆయన శిల్పకారుల్లాగా మనల్ని నిర్మాణం చేసుకున్నప్పుడు మన గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడంట ఆయన. అందుకే 139వ కీర్తన 14వ వచనంలో నా గురించి, 14వ వచనంలో ఏముందో చూడండి, 139, 14లో ఒక మంచి మాట ఉంటుంది. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆయన మన అంతరింద్రియములను అన్నీ కూడా ఆయనే కలుగజేశాడంట. మన ఆ నిర్మాణం అసలు ఎలాగ కలుగజేశాడో అది చూసినప్పుడు ఆ భయము, ఆశ్చర్యము నాకు కలుగుతుంది అంటాడు. 71వ కీర్తన 6వ వచనంలో ఏముంటుందంటే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నా ప్రాపకుడవై ఉన్నావు అంటున్నాడు ఆయన. గర్భవాసినైనది మొదలుకొని, మనం బయటకు వచ్చిన తర్వాత మన పిల్లలకి పాలిస్తాం కదా, మనం బయటకు వచ్చాక ఇస్తామా, లోపలిస్తామా? బయటకు వచ్చిన దగ్గర నుంచి మన పిల్లలకి ఆహారం ఇస్తున్నాం మనం. ఆయన గర్భవాసినైనది మొదలుకొని ఆయనే ఫీడర్ అంట మనకి. లోపల ఉన్నప్పుడు మనకి పాలిచ్చి పెంచింది ఎవరు? లోపల ఉన్నప్పుడు మనకు రోజు ఆహారం సప్లై చేసింది ఎవరు? లోపల ఉన్నప్పుడు అనుదినము నువ్వు ఎలా ఉన్నావో ఆయన కన్నులు వచ్చి నిన్ను చూసుకున్నప్పుడు ఎంత గొప్ప క్రియేషన్ మనము ఇలా సృజించబడ్డామని ఆలోచించినప్పుడు అసలు మనం ఆయనకి సేవ చేయకుండా ఉండలేము. మనలో చాలామందికి ప్రార్థనకు రావడానికి విసుగు, ప్రార్థన అధికంగా చేయడానికి ఇంట్లో విసుగు, దేవుని కోసం వెత్తడానికి విసుగు, దేవుని కోసం ఖర్చు అయిపోవడానికి విసుగు, దేవుని కోసం ఇంకొకరితో మాట్లాడడానికి విసుగు. మనం ఎందుకున్నామమ్మా అంటే పెళ్లి చేసుకోవడానికి, బిడ్డలను కనడానికి, మనం అన్ని వస్తువులు కొనుక్కొని సమకూర్చుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పక్కన పెట్టుకోవడానికి, మన పిల్లలకి అవి సమకూర్చడానికి, వాళ్ళకి బిల్డింగ్లు కట్టామని ఒక తృప్తితో గుండె మీద చేసుకొని చచ్చిపోవడానికి కాదు. ఇవేమీ లేకపోయినా పర్వాలేదు, కానీ హవ్వ తన బిడ్డకి దేవుడు ఎట్టివాడో నేర్పించలేదు గనుక భూమి మీద మొదటి మర్డర్ అయ్యింది అక్కడ. యెహోవాయే దేవుడు ఆయనని దగ్గరగా చూసి తన పిల్లలకి సరిగా పరిచయం చేయలేదు ఆమె. ఒప్పుకుంటారా ఈ మాట? ఒప్పుకుంటారా? ఆయనకు కానీ దేవుని గురించిన జ్ఞానం హవ్వ అందించుంటే హన్నా ఎలాగా సమూయేలుకి నేర్పించింది అలా నేర్పించును. హన్న సమూయేలుని తీసుకొచ్చి చెప్తుందంట ఏలీతో, నా బిడ్డను తీసుకొచ్చాను, మొక్కుకున్నాను కదా, మొక్కుబడి చెప్పిన, ఇదిగో ఈయన ఇక్కడే దేవునికి ప్రతిష్ఠితుడిగా చేసుకుంటాడు, వాడి తల మీద మంగళ కత్తి నేను వేయలేదు, ఇదిగో ఏఫోదు వాడి కోసం అల్లి తీసుకొచ్చాను, పాలు విడిచేశాడు అని చెప్తూ సమూయేలుని పిలిచేశారు కంట. ఒక రైటర్ ఇలా రాశాడు, ఈ సమూయేలు వెళ్ళి
ఆల్టర్ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడంట ఆ 3 సంవత్సరాల బాలుడు. ఎందుకని అంటే తల్లి చిన్నప్పటి నుంచే నీవు దేవునికి ప్రతిష్ఠితుడివి, నీవు యాజకుడివి, నిన్ను దేవుడు వెలపెట్టి కొనుక్కున్నాడు, నీకు నన్ను బహుమానంగా ఇచ్చాడు, నాకు ఇచ్చాడు బహుమానంగా, నువ్వు దేవుని ప్రతిష్ఠితుడివి అని చెప్పిందంట. అందుకని నువ్వు ఇక్కడే ఉండాలని తల్లి చెప్తే వెనకాల చీర పట్టుకుని అంతవరకు ఏడుస్తూ వెళ్ళలేదంట. వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. నువ్వు ఇక్కడే ఉండాలి అంటే అక్కడే ఉన్నాడు. ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాలంటే అక్కడే ఉన్నాడు. ఏలి పిలుస్తుంటే ఏదో స్వరం వినబడుతుంటే ఆయన అక్కడే ఉన్నాడు. అందుకే సమూయేలు వంటి వాడు ఇంకొకడు లేడు, పొట్టడు కూడా. హల్లెలూయా. మన బిడ్డలను పెంచేటప్పుడు మనము అధికంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఇగో మీ తాత ఇలా అన్నాడు, మీ నాన్నమ్మ ఇలా చెప్పింది, మీ అమ్మమ్మ ఇలా ఇవ్వలేదు, నువ్వు ఇలా కక్ష పెట్టుకో, రేపొద్దున జ్ఞాపకం పెట్టుకో, నేనున్నా లేకపోయినా ఈ ఆస్తి నీదే అని మనం చెప్తున్నాం. చెప్పాల్సింది అది కాదు. ఇవి ఉన్నా లేకపోయినా దేవుని వాక్యానుసారమైన జీవితాలు మీరు జీవించినప్పుడు, దేవుణ్ణి హత్తుకున్నప్పుడు, దేవునికి విరోధంగా ఏమీ చేయకుండా ఉన్నప్పుడు దేవుడే నీ పోషకుడు. ఆయన నిన్ను సమూయేలుని హెచ్చించినట్లు హెచ్చిస్తాడు. ఎందుకంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ 1వ అధ్యాయంలో అంటాడు, నిన్ను నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే రూపించుకున్నాను. రూపించుకోవడం ఇంత ఇదే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను నేను, అదే రూపించుకున్నాను నేను. తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను రూపించుకున్నాను, నిన్ను తల్లి గర్భములో ఉన్నప్పుడే జనములకు ప్రవక్తగా నేను చేసుకున్నాను. నూతన నిబంధన ప్రకారం ఇక్కడ కూర్చున్న మన అందరినీ బైబిల్ ఏమంటుందంటే రాజులైన, ఎంత బాగా ప్రార్థన చేస్తామంటే ఈ మాటని తగ్గేదే లేదు అసలు. నేను యాజకుడిని, ఈ విషయంలో తక్కువేం లేదు మనకి. అదే రీతిలో చెయ్యాలి కదా మనం దేవునికి సేవ. నీవు బాలుడని అనవద్దు, నిన్ను జనములకు ప్రవక్తగా నేను చేసుకున్నాను, తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించుకున్నాను అని ఎంత చక్కగా ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడో ఈరోజు ఆలోచించండి. మనము ఎందుకు పుట్టాము, ఈరోజు సబ్జెక్ట్ పేరు అది. ఎందుకు పుట్టాము మనం? మన మమ్మీ వాళ్ళు పుట్టించారు కాబట్టి పుట్టలేదు, దేవుడు పుట్టించాడు కాబట్టి మనము పుట్టాము. కేవలం తల్లిదండ్రి కావాలి ఈ లోకంలో, అది జరగాలి సైంటిఫిక్గా. కాబట్టి దేవుడు మనల్ని ఆ విధంగా ఎన్నుకొని తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించుకున్న మాట వాస్తవం. అయితే చిన్నతనము నుంచే మన మీద ఉన్న ప్రణాళికను చెడగొట్టడానికి సాతానుడు ఆది నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మోషేని దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన జనములకు నాయకుడిగా ఆయన ఆలోచన చేసుకుని 430 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విడిపించడానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ రోజే చెప్పాడు కదా దేవుడు, ఒక నాయకుడు వస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాడు దేవుడు, చేసుకుని చెప్పాడు మోషే ఇలా పుట్టగానే చంపేయాలి వీళ్ళని, మోషేని చంపేయాలి అనే శాసనం అక్కడ జారీ చేయబడింది. పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఉపయోగపడిన వాళ్ళు కూడా స్త్రీలే. తండ్రి అక్కడ వచ్చాడు, స్త్రీలు ఉపయోగపడ్డారు. ఈరోజు మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, మన బిడ్డల ఎడల దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడ్డానికి. ఇప్పటి వరకు నాలెడ్జ్ లేకపోతే అందుకే మీకోసం సేవకులను దేవుడు ఏర్పాటు చేసింది. మీకు నాలెడ్జ్ లేదేమో ఇప్పటి వరకు. మాకు నాలెడ్జ్ లేక మేము జీవించాలి అంటే సంపాదన కోసమే జీవించాలి. కొంతమందికి వారి కడుపే దేవుడు, తినడం కోసం కాకపోతే ఇంకెందుకు బ్రతుకుతున్నాం, తినండి ఇది తినకూడదు అది తినకూడదు అంటారేంటి అనేవాళ్ళు కొంతమంది. అయ్యో సంపాదించుకోవడానికే జీవించాము, ఉద్యోగాలు చేయండి అంటారు కొంతమంది. లేదు సుఖపడ్డానికి పుట్టామండి మనం. సుఖం ఫస్ట్ సుఖం, తర్వాత ఇంకేమన్నా చూద్దాం. ఉద్యోగం కఠినమైనది అయితే వద్దు, అస్సలు వద్దు. 1 hour చేసేది ఉందా ఏమన్నా? 50,000 వచ్చేద్దా నెలకి? 1 hour చేస్తే సరే అలాంటిది కావాలి నాకు. ఎందుకంటే వారు సుఖానుభవమును అధికముగా ప్రేమించేవారంట. సుఖాశక్తి గలవారిని దేవుడు ఏమన్నాడు? బ్రతికి ఉండి కూడా, ఇందాక అదే అంటున్నాను నేను ఇక్కడ, నీవు బ్రతికి నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చే కంటే తల్లి గర్భములో ఉండి పిండముగా రాలిపోతే ఏం జరిగేదంటే డైరెక్ట్గా మళ్ళీ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ పిండము. రాలిన పిండం ఎక్కడికి వెళ్తుంది? అది సూర్యుడిని ఇంకా చూడదు. భూమి మీద జరిగేటువంటి దుష్కార్యాలు ఏవి కూడా ఆ పిండమునకు పట్టదు. అది కూడా రాయబడి ఉంది చూడండి ఒకసారి. ప్రసంగి ఎలా ఉంచుకున్నారు అది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండరని హేతువు చేత ఈ ఉభయులందరికంటే వారే ధన్యులు అనుకొంటిని. అబ్బాయి ఎంత బాగుందో చూడండి. అది
ఎందుకని ఇంకా సూర్యుడి కింద ఏం జరిగే ఈ వ్యవహారాలు, ఈ వ్యర్థమైన విషయాలు, ఈ చెత్త, ఈ చెదారము, ఈ లస్ట్, ఈ భూమి మీద ఉన్నవేమి ఇంకా చూడలేదు ఆ పిండం. ఈ సూర్యుని కింద ఇంకా ఈ జరిగే చెత్త ఏమి కూడా ఆ పిండము చూడకుండానే ఆ పిండము రాలిపోయింది అక్కడ. దాని గతి చాలా మంచిది అన్నాడు ఈ ప్రసంగి గ్రంథకర్త. ఎందుకంటే ఆ పిండము మరలా దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అబార్షన్ అయినటువంటి బిడ్డలు, లేదంటే మధ్యలో 2 monthsకి మిస్క్యారేజ్ అయినటువంటి పిల్లలు, లేకపోతే పడిపోయినటువంటి పిండము గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బాధపడతాం, భయపడతాం, ఎందుకు ఇలా అయిందో అనుకుంటాం. అది మంచిది. వాళ్ళు పుట్టి నువ్వు వాళ్ళని భ్రష్టులుగా చేసే కంటే వాళ్ళు దేవుని యొద్ద ఉన్నారు, ఖచ్చితంగా అది మంచిది అని ప్రసంగి గ్రంథకర్త, నేను అనట్లేదు, ప్రసంగి గ్రంథకర్త రాశాడు, చక్కగా రాశాడు. అలాంటి వాడు ఈ భూమి మీద పుట్టి 100 మంది బిడ్డలను కానీ వాడు బ్రతికి కుక్క చావు చచ్చే కంటే వాడు పిండంగా ఉన్నప్పుడు చచ్చిపోవడమే మేలు అన్నాడు. యోధాను గురించి మాట్లాడేటప్పుడు వాడు చెడు పనులు చేశాడు కాబట్టి చెడు ఆలోచనలు ఆలోచించాడు. 30 వెండి నాణాలకి, డబ్బు పిచ్చి ఎవరికైనా ఉంటాయి ఈరోజు, జాగ్రత్త. 30 వెండి నాణాలకి ప్రభువు నమ్మాడు. ఆ 30 వెండి నాణాలతోనే వాడు సమాధి చేయడానికి పొలం కొన్నారు వాళ్ళు. దేని చేత పట్టబడతావో తాను తీసిన గొయ్యలో వాడే పడిపోతాడు. కంచె తీసిన వారిని పాము ఖర్చును అని రాయబడి ఉంటుంది. పుట్టినరోజు మెసేజ్ ఎంత ఘాటుగా ఉందంటే అని అనుకోకండి, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్. పుట్టినరోజు వర్తమానం అంటే కేక్ కటింగు, బెలూన్ బ్లోయింగు, కేకలు, అల్లరి, లేకపోతే నాకు ఏమాత్రం కూడా బాగోదు, నువ్వు చేస్తావా అని అమ్మ నాన్నలను పీకేసే పిల్లలు, లేదంటే భర్తను పీడించేసే భార్య, ఇంక చెయ్యకపోతే ఊరుకోనని మొహం ముడిచే భార్య. అది కాదు ఇక్కడ కావాల్సింది మనకి. దీని అంతరార్థం పరమార్థం మనకు తెలిస్తే చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి, అది హోలీగా. చాలామంది అసలు పుట్టినరోజే చేసుకోకూడదు. ఏ రోజు పుట్టినరోజు చేసుకున్నాడు ఆవిడ చచ్చిపోయింది, ఈయన పుట్టినరోజు చేసుకున్నాడు ఈవిడ చచ్చిపోయింది. ఎస్తేరు అనే ఆవిడ, ఈస్టర్ అనేటువంటి ఒక దేవత, ఆమె కేక్ కటింగ్కి ఆద్యురాలు. అసలు చేసుకోకండి, ఈ బోధలన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. మనం అయ్యేం టచ్ చేయట్లేదు. ఈరోజు దేవుడు, ఆ శిల్పి, నిర్మాణకుడు నా తల్లి గర్భంలో నన్ను పంపించేటప్పుడు ఒక ఉద్దేశంతో పంపించాడు. అది నేను ఫిల్ చేస్తూ ముందుకు వెళుతున్నాననే సంతోషంతో ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనందరి మధ్యలో ఈ స్థలానికి వచ్చి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను దేవుడికి అని చెప్పడానికి వచ్చాను ఈరోజు ఇక్కడికి. నేను చాలా వందనాలు చెప్పుకుంటున్నాను. నేను ఎన్నో చుట్టూ ఆటుపోట్లు ఉండొచ్చు, అననుకూల పరిస్థితులు ఉండొచ్చు, ఇంచుమించు మోషన్ చంపేద్దామని ట్రై చేసినట్లుగా నాకు కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళు చేస్తున్న పనులను బట్టి నాకు చచ్చిపోవాలి అనిపించే దినాలు కూడా వస్తాయి కూడా. ఎందుకని ఇక్కడే ఈవిడ్ని వేసేస్తే ఇంకా దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు అనేటువంటి అనేకమైనటువంటి బంధకాలు ప్రతి సేవకుడు ఏర్పరచబడినటువంటి ఆ ప్రవక్తలకి కూడా ఇది వచ్చాయి. ఇర్మియాని చంపేద్దాం అనుకున్నారు, మోషేని చంపేద్దాం అనుకున్నారు, అసలు సేవకులు ప్రవక్తలను చంపేద్దాం అనుకున్నారు, యేసు ప్రభు వారినే చంపేద్దాం అనుకున్నారు. ప్రభువు పుట్టగానే ఒక శాసనం జారీ చేయబడింది, 3 సంవత్సరాల లోపు పిల్లలందరినీ అక్కడ చంపేయండి. ఎందుకంటే ఈ లోక కళ్యాణ నిమిత్తం ఆ ప్రణాళిక నెరవేర్చబడకూడదు. కాబట్టి ఈరోజు మన చుట్టూ సరౌండింగ్స్లో ఇవి ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు సొంత బిడ్డ నుంచే రావచ్చు, సొంత భర్త నుంచే రావచ్చు, సొంత తల్లి నుంచే రావచ్చు, సొంత చెల్లి నుంచే రావచ్చు, పక్కింటి వాళ్ళ నుంచి రావచ్చు, వెనకింటి వాళ్ళ నుంచి రావచ్చు, తోటికోడల నుంచి రావచ్చు, సంఘం నుంచి కూడా నాలాంటి దానికి రావచ్చు. అంటే ఎలాంటి పరిస్థితి అంటే చచ్చిపోతే బాగుండు, ఎందుకింత ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. దీనంతటికీ కారణం ఎవరంటే దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. ప్రభువు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతికి నా క్రియలను నీవు చేయాలి, అప్పుడు నేను నీ అందు ఆనందించాలి అంటాడు. జెఫన్యా గ్రంథం ఒకసారి తెరవండి. జెఫన్యా. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు ఆయన సంతోషిస్తాడట. బహు ఆనందంతో నీ అందు సంతోషించును. తర్వాత అది మనల్ని బట్టి ఆయన హర్షిస్తాడు. నీ అందలి ఆనందము చేత ఆయన హర్షిస్తాడంట, మనల్ని బట్టి సంతోషిస్తాడంట, మనల్ని బట్టి హర్షిస్తాడంట. ఎప్పుడు అంటే మనము ఈ ఆటంకాలని, ఈ బంధకాలని
మనల్ని అణిచేద్దాం, మనల్ని చంపేద్దాం, మనల్ని నొక్కేద్దాం, మనల్ని లేకుండా చేద్దామని దుష్టుడు ఎప్పుడైతే వాళ్ళందరి దగ్గర నుంచి వస్తూ ఉంటాడో వాళ్ళందరినీ మనము జయించుకుని వెళుతూ ఉన్నప్పుడు దర్శనాల్లో కనబడుతూ ఉంటుంది. దర్శనాలు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, మణి కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, కుమారి కావచ్చు, వాళ్ళు చెప్తారు, మీ చేతికి చాలా బాణాలు ఇచ్చారు దేవుడు ఈరోజు, ఎందుకో తెలియదు, మీ ప్రక్కనే బంగారు బాణాలను పెట్టారంటే, మీ తలకి కిరీటాన్ని పెట్టారంటే, ఆహా ఏమి భాగ్యం అని సంతోషించడానికి కాదు, అక్కడ బాణాలు పెట్టాడంటే అదిగో రెడీ అవ్వ, అక్కడ యుద్ధం ఉంది అని. చెయ్యాలి. బాణాలు ఎవరి దగ్గర ఉంటాయి? యుద్ధం చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. అబ్బా బంగారు బాణాలు ఇచ్చారా, లోపలికి వెళ్ళి బ్యాంకులో పెడితే ఎంత వస్తాయో కాదు, గోల్డ్ షాప్కి వెళ్ళి మనం అమ్మేసుకుంటే ఎంత వస్తుందో, బంగారం వావి అని అనుకోవడానికి కాదు, నువ్వు యుద్ధం చెయ్యాలి. అవి యుద్ధం చేయడానికి అక్కడ పెట్టారంటే నాకు అర్థమైపోద్ది. ఇంకొక కిరీటం పెట్టారు అనగానే నాకు అర్థమైపోద్ది, ఇంకొక కిరీటం పెట్టారా మళ్ళీ. ఈరోజు కిరీటం ఎవరికి పెడతారు? రాజుకి రాణికి పెడతారు. రాజుగారికి రాణిగారికి ఎంత పని ఉంటుందంటే, మన ప్రధానమంత్రికి ఎంత పని ఉంటుందంటే, సింహాసనం ఇచ్చారు అంటే అక్కడ కూర్చున్నామంటే కత్తి మీద సామ్ అంటారు కదా, అదే ఆ పదవులలో ఉన్నటువంటి కీలకమైనటువంటి, మనం పైకి చూసినప్పుడు వాళ్ళకి ఎంత గౌరవమో కదా, వాళ్ళకి ఎంత మర్యాదో కదా. అసలు నేను ప్రైమ్ మినిస్టర్ని అవ్వాలనుకుంటున్నాను అనుకుంటూ ఉంటాం ఇక్కడ కూర్చొని. దేవుడు దర్శనాల్లో చూపించిన ప్రతిసారి దర్శనాలు చూసిన వాళ్ళకి అర్థం తెలియదు, ఇంటర్ప్రిటర్స్ వాళ్ళు కాదు. వాళ్ళు ఇంటర్ప్రిటర్స్ అవ్వాలంటే దానియేలు యోసేపులు అవ్వాలి. వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్ రాదు. ఇంటర్ప్రిటేషన్ చేసే వాళ్ళకి చెప్పాలి, సేవకులకి ఇలా వచ్చింది, దీని అర్థం ఏంటి అంటే, వాళ్ళకి కొంతవరకు ప్రభువు గైడ్ చేస్తే స్వరం ద్వారా మాట్లాడతారు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. స్వరం ద్వారా మాట్లాడకపోతే మాత్రం ఖచ్చితంగా సేవకులకి అది చెప్పినప్పుడు ఆ దర్శనాన్ని, అప్పుడు దాంట్లో ఏమైనా ఉంటే మీకు చెప్తా, దాంట్లో ఏమీ లేదు, మీరు సహజంగా పడుకున్నప్పుడు మీ ఆలోచన చెప్పిన వచ్చిన అది కళ అయితే నేనేం మాట్లాడను మీకు, ఇంకా అలా విడిచిపెట్టేస్తాను మీకు. అది మీ కళ, అది మీ ఆలోచన చెప్పున వస్తుంది. విస్తారమైన పనిపాట్ల ద్వారా వాళ్ళు నిద్రపోయినప్పుడు కళలు వస్తాయని ప్రసంగే రాశాడు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడని కూడా దేవుడే చెప్పాడు. దేవుడు దర్శనాల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడి మనకి గైడ్ చేస్తుంటాడు. సరే, ఇప్పుడు మనం కడుపులో ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. మన గర్భంలో ఉన్నప్పుడు మన గురించి దేవుడు ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ దావీదు గారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, చూడు యెషయి కుమారులలో ఒక కుమారుడు ఉంటాడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ సఫలపరచు. నా ఉద్దేశాలన్నీ కూడా అతడు సఫలపరుస్తాడు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారు దావీదు గురించి? మన గురించి దేవుడు చెప్పాలి. ఇక్కడ కూర్చున్న మన అందరి గురించి మా పాస్టమ్మ గారు నా సాక్ష్యం అక్కడ మైక్లో చెప్పలేదు, మా పాస్టమ్మ గారు నా సాక్ష్యం చెప్పరు, కానీ మాటి మాటికి ఒక్కరికే చెప్తారు, అసలు సాక్ష్యం చెప్పడానికి సమయమే ఇవ్వరు, అసలు లేవనివ్వరు. ఇవి కాదు మన సాక్ష్యాలు. మనల్ని గురించి దేవుడు సాక్ష్యము చెప్పాలి. అతడు చెప్తున్నాడు, యెషయి కుమారుల్లో ఒకడు నేను కనుగొన్నాను, వాడు నా హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా అపోస్తల కార్యాలు. అది అండర్లైన్ చేసుకోండి. మీ పుట్టినరోజు అయినప్పుడు ఈ మెసేజ్ అంతా మళ్ళీ ఇవన్నీ మీరు చదువుకోవాలి మీ పుట్టినరోజులకి. అర్థమవుతుందా? ఒకసారి తెరవండి అపోస్తల కార్యాలు 13:22. నేను యెషయి కుమారుడైనటువంటి ఒక మనుష్యుడిని నేను కనుగొన్నాను, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. తెరిచారా 13? అబ్బా, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చాలండి, అక్కడికి దేవుడు ఆయన సాక్ష్యం చెప్పారు. ఒకడున్నాడు, వాడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. నా గురించి కూడా బహుశా చెప్పుంటారు ఎవరికైనా. ఆయన ఆవిడ పుడుతుంది ఇప్పుడు, ఆ పుట్టిన తర్వాత నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తుంది ఖచ్చితంగా. అంటే నా తల్లికి తెలియదు ఆ విషయం, నా తండ్రికి తెలియదు ఆ విషయం, నా ఫాదర్కి తెలీదు, నా గ్రాండ్ పేరెంట్స్కి తెలియదు ఆ విషయం, నా దేవుడికే తెలుసు. ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకోవడం కోసం ఎక్కడికక్కడ ఎన్నో ఉపద్రవాల నుంచి, ఎన్నో ఆటంకాల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎంతో ఆ చెడు నుంచి నన్ను విడిపించుకుని అలా తీసుకొస్తూ ఉన్నప్పుడు నేను నెమ్మదిగా ఆయన ఉద్దేశాన్ని గ్రహించి, నేను ఇంత చదువుకున్నా సరే నేను ఉద్యోగం చేయకూడదు, నేను సేవే చేయాలి అనేటువంటి ఆలోచనలు నాలో పుట్టించిన వాడు ఆయనే. అప్పుడు నేను లోకం వైపు చూడకుండా దేవుని తట్టు చూసి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వచ్చినప్పుడు నా గురించి ఇలా చెప్పగలుగుతాడో లేదో చూద్దాం. అదే అధ్యాయంలో చూడండి 35-36 చూడండి, చదవాలి త్వరగా. చూడండి, ఇప్పుడు దేవుడు సంకల్పం ఆదిలో చెప్పాడు. ఎప్పుడు? పుట్టినప్పుడు చెప్పాడు. పుట్టినప్పుడు ఆయన గురించిన టెస్టిమోనీ ఇచ్చాడు, ఆయన్ని అభిషేకించేటప్పుడు. అయిపోయింది అంతా, చాప్టర్ అంతా క్లోజ్. దావీదు వెళ్ళిపోయాడు, దావీదు కుమారులు వెళ్ళిపోయారు, యేసయ్య వచ్చేసాడు, యేసయ్య కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సాక్ష్యం పలుకుతున్నారు అపోస్తలులు. అపోస్తలులు సాక్ష్యం పలుకుతున్నప్పుడు ఏమని రాసింది అక్కడ? ఉషా చదువు. దేవుని
సంకల్పము చెప్పున నా తరము వారికి నేను సేవ చేశానా లేదా? ఆయన సంకల్పము తల్లి గర్భములో రూపించుకున్నప్పుడు ఆయన ఉద్దేశ్యము చెప్పున, ఆయన సంకల్పము చెప్పున నా తరము వచ్చేటప్పటికల్లా మన తరములో మనము దేవుని యొక్క సేవ చేసామో లేదో కూడా రాసేశారు మేడం. అక్కడ ఉద్దేశాలు నెరవేర్చేవాడు రాసేశాడు, ఇతను నేను అనుకున్నదంతా కూడా నెరవేర్చేసి తర్వాత ఏముంది చాలు, తర్వాత ఎప్పుడు చనిపోయాడో రాశారు. అన్ని ఉద్దేశాలు నెరవేర్చి మన గురించి అలా రాయగలరా? ఒకసారి ఈరోజు మీరు ఆలోచించుకోండి. నీ గురించి నా గురించి ఇలా దేవుడు రాయగలడా? ఇలా చెప్పగలడా? ఎందుకు పుట్టావో, అసలు ఎందుకు పుట్టావో, అసలు ఎందుకు పెరుగుతున్నావో, అసలు ఎందుకు ఇంకొక సంవత్సరం నీకు దయాకిరీటంగా దేవుడు ఇస్తున్నాడు? అసలు ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? అది తీసుకుంటూ ఉన్నప్పుడు నేను ఎంత చేశాను దేవుడి కోసం, ఏమైనా చేశానా? అసలు దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో నిర్మించుకున్నారని ఎప్పుడూ అడగలేదు. మా పిల్లలకు సీట్ ఎప్పుడు వస్తుందని అడిగారు, మా పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అని అడిగారు, మా పిల్లలకి ఎలాంటి సంబంధాలు వస్తాయో, అల్లుడు ఎలా ఉంటాడో కొంచెం చూపిస్తావా అని అడిగారు, మా కోడలు ఎలా ఉంటుందో చూపిస్తావా అని అడిగారు, ఎలాంటి ఇల్లు కొనుక్కుంటామో చూపిస్తావా అని అడిగారు, ఇంక మాకు ఏమొస్తాయో అసెట్స్ చూపిస్తావా, రాబోయే దినాల్లో ఆస్తి మాకు వస్తుందంటావా లేకపోతే వాళ్ళు తినేస్తారా అని కూడా అడిగాం. చూపించకపోతే పాస్టమ్ గారికి చెప్పుకొని ఆవిడ నుంచి అన్నా ఏమన్నా వస్తే కదా మేము ఏమన్నా తెలుసుకొని వెళతామని అడిగాం. మనం మా పక్షముగా నీ ఉద్దేశాలు నెరవేర్చబడలేదని నాకు తెలుసు ప్రభువా, మా ఇంట్లో ఎంతమంది ఉండగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నా గురించి నీ ఉద్దేశ్యము నెరవేర్చబడేలాగా నన్ను కూడా నీవు వాడుకో. ఆయన అంటాడు అడుగు అప్పుడు నేను నీకు ఇస్తాను. యాక్చువల్గా నేను అందుకే రూపించుకున్నాను, కానీ నీవు నా ఉద్దేశాన్ని ప్రక్కకు పెట్టి నీ శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి దుష్టుడు వచ్చి పనిచేస్తూ ఉంటాడు మనలో అనేక మందికి. నీలో దుష్టుడు పనిచేస్తున్నాడని చెప్తే మీరు వినడం లేదు, మీరు ఒప్పుకోవట్లేదు, విడిపించుకోవడానికి ఇష్టపడట్లేదు. గర్విష్టిని చూపించి నీవు గర్విష్టివి అని చెప్తే నేను గర్విష్టిని కాదు అంటుంది. అబద్ధములాడే దాన్ని చూసి నువ్వు అబద్ధములాడుతున్నావంటే నేను అసలు ఒక్క అబద్ధం కూడా జీవితంలో ఎప్పుడూ చెప్పలేదు అని బొంకెడి దురాత్మ. ఏమన్నాడు ఈయన యోధ? బొంకుతున్నాడు. నాకు ఆయనతో సంబంధం ఏమీ లేదు. మళ్ళీ లాస్ట్లో ఒక ప్రేమ చూపిస్తున్నాడు. ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే. ఏమండి ఎంత నటన అది యాక్టింగ్. ఈరోజు యాక్టింగ్ ఏమైనా ఉంటే మనలో కపట నటన నజరేడనే యేసునామంలో మనందరిలో నుంచి బయటికి పారిపోవునుగాక. లోపల ఒకలాగా బయటికి ఒకలాగా, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, అందరు లేనిప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నటువంటి దుష్టుడు మనలో ఉండిపోయాడు. మన మంచి వాళ్ళమే. ఆ దుష్టుడికి ఛాన్స్ ఇచ్చాం, అవకాశం ఇచ్చాం, వాడు ఎంటర్ అయిపోయాడు. వాడిని నేను ఖచ్చితంగా పారద్రోలాలి. నేను నా దేవుని యొక్క సొత్తు, నేను సుఖానుభవానికి ఎక్కువగా చోటిస్తున్నాను. నా దేవుడు అట్టివాడు అసలు కాదు. కాబట్టి ఈరోజు నేను ఈ పుట్టినరోజు వర్తమానం సందర్భంగా నేనేంటో నేను తెలుసుకోగలిగాను. అది చాలు నాకు. నేనేంటో అంటే నేను కాదు, మీరు. నేను తెలుసుకున్నాను ఆల్రెడీ. నేను తెలుసుకున్నాను, నేను ఈదుతున్నాను. అన్ని పనులు జరుగుతున్నాయి, మనము పోరాటం జరుగుతుంది. మనల్ని అసలు ఆపేయాలని పోరాటాన్ని వాడు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాడు. అయినప్పటికీ ఏదో గొప్పదానిని నేను శూరురాలని వీరురాలను కాబట్టి ఇలా నిలబడిపోయానని చెప్పట్లేదు. ఆయన ఉచితమైన ఎంత బలహీన ఘటమైనా సరే తన చేతిలోనికి తీసుకొని ఆ ఘటాన్ని మరలా రిపేర్ చేసి మరలా సేద తీర్చి ఆ క్షణానికే ఎలాంటి ధైర్యం ఇస్తాడో అది మన దేవునికే సాధ్యం. నువ్వు లోబడితే తిరుగుబాటు చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడు. ఎప్పుడు తిరుగుబాటు నాకు అసహ్యం, తిరుగుబాటు చేసే వాళ్ళతో నేను లేచిపోతారు పైకి సర్రమని తిరుగుబాటు. అటువంటి వారితో దేవుడు మాట్లాడు, విడిచిపెడతాడు. చల్లగా చూస్తాడు సాతానుడు వారిని, చాలా చల్లగా చూస్తాడు. ఎందుకంటే ఎక్కడ వాడికి డిస్కంఫర్ట్ ఇస్తే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడోనని వాడికి కంఫర్ట్ ఇస్తాడు సాతానుడు. నువ్వు అనుకుంటావు వాళ్ళ చూడు ఎంత కంఫర్ట్గా వెళ్తున్నారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు వాళ్ళు, ఎప్పుడు చూడు వాళ్ళ ఫంక్షన్స్ ఎలా చేసుకుంటారో, మన ఇంట్లోనే ఉంది అని నువ్వు అనుకుంటావు. వాడు తీసుకెళ్తూ ఉంటాడు. ఎవరు? ఆసాపిది క్లియర్గా చూశాడు కదా, తన కీర్తనలో చూశాడా? 73వ కీర్తనలో క్లియర్గా చూస్తాడు. పక్కింటి వాళ్ళని చూస్తుంటాడు. పక్కింటి ఆవిడ బోళ్ళని నగలేసుకొని మెడ అటు ఇటు కూడా తిప్పలేకపోతుందంట, అంత లావుగా ఉన్నాయంట. ఆవిడ కొవ్వు చేత బాడీ అంతా, అంటే రోజు మటనే తింటారంట వాళ్ళు, అందుకని బాడీ అంతా ఏమైందంట, కొవ్వు చేత వాళ్ళు చాలా లావ్ అయిపోయి కింద ఏముందో గొయ్యి ఉందా, గొప్పి ఉందా, లేకపోతే స్పీడ్ బ్రేకర్ ఉందా కూడా కనబడట్లేదంట ఆవిడకి. అలా నడిచి వెళుతూ ఉందంట ఆవిడ. ఇది ఎవరు చూస్తున్నారు? ఆసాపు చూస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆసాపు?
చర్చిలోనే ఉన్నాడు కానీ ఆలోచనలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. చర్చిలోనే ఉన్నాం కానీ మా తోటి కోడలు చూడు ఎలాగ ఆశీర్వదింపబడిపోయింది. వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, మా పక్కింటి వాళ్ళు చూడు, నా కొలీగ్ చూడు, అసలు అంత పేదింట్లో నుంచి వచ్చి ఎక్కడ కూర్చుని నాకు చూడు అదే చేప. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి కార్పెట్లే వేయాలా నేను. ఆశాపు వాళ్ళ పని అది. వాళ్ళ గాయకులు అందరికంటే ఫస్ట్ వస్తారు. ఫస్ట్ వచ్చి వాళ్ళు కార్పెట్స్ వేస్తారు. వాళ్ళ పని అది. తరము నుంచి కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పని అది. ఇదేనా పని? దేవుడు నాకు ఇది ఇచ్చాడా, దీంట్లో ఏముంది అని నిరాశ చెందిపోయిన స్థితిలో దేవుడు కన్నులు తెరిచాడు. హల్లెలూయా. దేవుడు కన్నులు తెరిచినప్పుడు అలాగే వస్తుంది. ఆ పక్కింటి వాడికి కింద కనబడట్లేదు స్పీడ్ బ్రేకర్. ఎందుకంటే నిజంగా నేను చెప్పినట్లే తలుపు పట్టట్లేదంట, కొవ్వు పట్టేసిందంట. అంత లావుగా వీళ్ళు బక్క చిక్కున్నారు. వీళ్ళు అంత లావుగా వస్తుంటే కిందన గొయ్యి ఉందని కూడా ఆవిడకి కనిపించట్లేదు. అలా వచ్చినప్పుడు నిజముగానే ఒక గొయ్యి ఉంది అక్కడ. వస్తూనే దాంట్లో పడిపోయిందంట ఆవిడ. అమ్మో అని భయమేసింది. ఎందుకంటే పక్కన ఇల్లు వీళ్ళదే. ఇప్పుడు ఎవరు వస్తారు? ఆశాపు పిల్లలు నడిచొస్తారు ఎక్కడికి? చర్చ్కి. ఆశాపు పిల్లలు కూడా అదే మార్గంలో వస్తారు. ఆమె గొయ్యిలో పడిపోయింది. మళ్ళీ చూస్తున్నాడు, బిడ్డలు వస్తున్నారు అక్కడ. కానీ ఆయన చెయ్యి ఇలా పెట్టారంట. ఆ చెయ్యి మించి నడిచి వచ్చారంట ఆశాపు పిల్లలు. ఇది నీవు కలిగి ఉన్నటువంటి బ్లెస్సింగ్. తరతరముల వరకు నేను నీ దేవుడను. హల్లెలూయా. నిన్ను కనిన వాడను నేను, నిన్ను రక్షించిన వాడను నేను. ఇజ్రాయేలు నిన్ను విమోచించి నీ పేరు పెట్టి పిలిచిన వాడను నేను. యెహోవానైన నేనే నీ నిర్మాణకుడను. ఇది దేవుని యొక్క కెపాసిటీ. ఈరోజు మీకు తెలిస్తే, నాకు తెలిస్తే, ఏడుపొస్తే ఏడుస్తాం. మరి ఏడిసిన తర్వాత మరలా ఇదంతా కూడా తెలుసుకొని ఏడుపొస్తే ఏడమా? మరి ఇంకేదైనా ఆపగలం? దాన్ని ఆపగలమా? ఆపలేం కదా. ఎక్కడొస్తే వాళ్ళు ఏడ్చేయడమే. కానీ ఏడవకూడదు, ధైర్యం రావాలి మనకి. ఏడవద్దు అన్నాడు ప్రభు. ఆనందించండి. మరలా చెప్తున్నాను నేను, ఆ దుష్టుని ఎదిరించండి. అగ్ని బాణములు మీకు సర్వాంగ కవచాన్ని నేను మీకు ఇచ్చాను కాబట్టి మీరు దుష్టుని ఎదిరించండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించండి.